రఘురామన్ కృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి రివర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? రెండు మెయిన్ పార్ట్స్. ఒకటి, అపాయింట్మెంట్ అడిగారు. అది కూడా దేని గురించి? ఆయన పర్సనల్ పనుల గురించి కాదు. టీడీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, అవి అట్లా జరగకూడదని చెప్పడానికి. అపాయింట్మెంట్ ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. ఈయన ఇప్పుడు పబ్జీ ఆడుకుంటుంటాడు సౌమ్యుడు. 6 గంటలు బెల్ల టింగ్ 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 కొడితే పబ్జీ. సౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జీ. మళ్ళీ తెల్లవారు వస్తాడు, షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇలా అంటాడు, ఇలా నరుగుతుంటాడు అన్నమాట గాలిలో. అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా. ఆ కత్తి ఉండదు, ఆ ఫీల్ పోతుంటుంది. ఇప్పుడు ఇలాగ అనుకుంటూ మాట్లాడమనండి, మాట్లాడలేడు. అంటే ఇలా నరుకుతుండాలన్నమాట. అలవాటు కదా నరకడం, అలా నరికి పొడడం. అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు. ఇది నరకపోతుంటే ఇవి బయటకు రావు. ఇది స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటుంది, రాసుకొని అది చూసి చెప్తుంటాడు. చెప్తున్నా నరుకుతుంటే లోపల ఇంజిన్ తిరుగుతుంది, లేకపోతే ఆగిపోద్ది, మళ్ళీ షౌమిడ్ అయిపోతాడు. సో అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇంకో రీజన్, ఒక రీజనే చెప్పారు మీరు. ఇంకో రీజన్ ఏంటి? అదే 2 రీజన్స్ ఉన్నాయి అని అన్నారు కృష్ణరాజు గారు. రివర్స్ అవటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి టీటీడీకి సంబంధించి, ఇంకోటి అపాయింట్మెంట్. నియోజకవర్గంలో జరుగుతున్నవి, పార్లమెంట్ లో జరుగుతున్న వీటికి వస్తే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రజా దర్బార్ అని పెట్టేవారు. అంటే రోజుకి మినిమం 3 నుంచి 4 ఎమ్మెల్యేలు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 293 ఎమ్మెల్యేలు ఉంటే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతిరోజు ఎవ్రీడే ఆయన ఎమ్మెల్యేలకు రోజు 4 అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, 6 to 8. వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గరుండి కలెక్టర్ ఫోన్ చేసి, కన్సర్న్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు. మనోడు ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా? మీరు ఈ సిద్ధం సభలు, బయట సభలు, గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు కదా, రెండు సోఫాలు వేసుకొని ఇలాగ దొంగ పిల్లిలా కూర్చుంటాడు. ఇలా దొంగ పిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు. ముందున్న జనాలు ఏమనుకుంటారు? అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజు, ఈయన మాస్ లీడరు. అంటే అసెంబ్లీకి రావట్లేదు, భయం అని నాకు తెలీదు, మాస్ లీడరు అని అనుకుంటుంటారు. వీళ్ళు క్లోజ్ ఏమనుకుంటారు. పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ఖుడు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు ఉత్తిగే. అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువ అయిపోతాను కావాలన్నప్పుడు అది అలాగే క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా దండం పడుతుంది. దూరం నుంచి ఎవరి దగ్గర ఏ ఫైల్స్ తీసుకోవడం, కష్టాలు తెలుసుకోవడం, నియోజకవర్గ పనులు చూసుకోవడం, ఇవే చూసుకోవడం. అలా రఘురామ కృష్ణరాజు గారిని ఎప్పుడైతే ఇచ్చేస్తారో, నేను నిన్ను కేర్ చేయడం ఏంటి, నేను నా జనాల కష్టాల గురించి మాట్లాడతాను, నువ్వేం ముఖ్యమంత్రివి, నువ్వేం నాయకుడు అని ఆయన పబ్లిక్గా ఏదో ప్రెస్ మీట్ ఇచ్చాడు. అక్కడ నుంచి దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు అరెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ రూల్స్. సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలి, రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి, లేదా పార్లమెంట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ పర్మిషన్ ఉండాలి. వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి కిడ్నాపే అంటారు, చేసేసి అమరావతికి తెచ్చి అక్కడ ఆయనకి చిత్రవధ చేసి ఒక మనిషిని, అంత పెద్ద మనిషిని లోపల పెట్టి కొట్టించి, నేను తిరుమల దర్శనంకి వెళ్తే వైకుంఠ ముక్కోట ఏకాదశి దర్శనం మొన్న రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి వెళ్ళాం. నేను అనుకోకుండా కలిసాం. ఆయన చెప్తున్నారు, అంత గట్టి కొట్టారు క్రాంతి అని చెప్పి ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆయన చిత్రవధ చేసి ఆ పాపం ఎక్కడికి పోద్ది? రఘురామకృష్ణరాజు ఏం పాపం చేశారు? జనాల కష్టాల గురించి మాట్లాడతామని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా? టీటీడీలో ఏవో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన అలా కొట్టించి రాక్షసానందం. ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడిలో అక్కడ కొడితే ఆయన అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే ఆనందం వస్తుంది. సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న ఏడు కొట్టండి అన్న. సౌమ్యుడు కదా, సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ. ఆ రాక్షసానందం పొందుతూ ఆయన హాని చేశారు. సో ఈరోజు పాపం పండి ఏమైంది, సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. అమ్మగారు ఆల్రెడీ ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వచ్చేసారు. ఆయన వెన్నుపోటు బాగా పొడిచాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా వెన్నుపోటు ఎవరు పోడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారు చెప్తాను చూడండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యే టైంకి మీ ఆస్తి ఏంటి? తర్వాత నువ్వు బెంగళూరులో బంగ్లా, హైదరాబాద్లో ల్యాండ్లు, హైదరాబాద్లో బిజినెస్లు, అవుట్ ఆఫ్ కంట్రీ లండన్లో బిజినెస్లు, ఎక్కడికక్కడ ల్యాండ్స్, జగతి పబ్లికేషన్స్, సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్. ఎవడబ్బ సొమ్ము నీకు వచ్చింది? అంటే నేను వెన్నుపోటు అని ఎందుకు అన్నానంటే, ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటారు కదా, అది వెన్నుపోటు అయితే అసలు కానే కాదు. ఎన్టీ రామారావు గారికి ఆ టైంలో ఏజ్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన
వాకింగ్ టైంలో ఏదో అయిందని నేను నాకున్నంత నాలెడ్జ్ వరకు. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా వెళ్ళి కత్తి పట్టుకొని కసా పొడి చేసినట్టు లేనిపోని వీడియోలు క్రియేట్ చేసి ఆ సాక్షి పేపర్లో వేయడం, సాక్షి టీవీలో వేయడం, ఇవన్నీ అనవసరం. నిజమైన వెన్నుపోటుదారుడు, నిజమైన ఇప్పుడు సైమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం 1 నుంచి 10 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చొచ్చు. 1 నుంచి ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి కాదు. 1 జగన్మోహన్ రెడ్డి, 2 వైఎస్ జగన్, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4 వైఎస్ జగన్ రెడ్డి, మొత్తం 5 జగన్, అన్ని ఆయనకి అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి, కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది నువ్వు. ఇదే పని బీజేపీలో చేస్తే కళ్యాణ్ గారిలాగా తొక్క తీసి తాట తీస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ పట్టించుకోరు. బాగుపడ్డాడు పోనీ, మనకి జనాలు అండదండలు ఉండాలి, జనాలు సపోర్ట్ చేయాలి అని ఒక ఎజెండాలో ఉంటారు. అది వాళ్ళ రోల్, అది వాళ్ళ ఇష్టం. నాకు బేసికల్గా మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ మాకు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిందని వాళ్ళు పోవట్లేదు. వాళ్ళు మేము పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగని నేను కాంగ్రెస్ కన్నా బీజేపీకే పెద్ద ఫ్యాన్. నేను హిందుత్వవాదిని కాబట్టి, నేను ఒక సనాతన ధర్మం పాటించేవాడిని కాబట్టి నేను బీజేపీకి బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను డైరెక్ట్ చెప్తున్నా. అలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వెన్నుపోటు పొడిచావు, వెన్నుపోటు పసకమని పొడిచేసి వైఎస్ఆర్సీపీ పెట్టావు. అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి? వెన్నుపోటు ముందుపోటు, వెన్నుపోటు ముందుపోటు, 2 పోట్లు. అసలు మామూలు టాలెంట్ కాదు, అన్ని రకాలుగా అన్ని పోట్లు పొడగలడు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు, ప్రభు, ఇలా 2 చేతులు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు అని మనం అంటాం, ఆయన సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఇలా పెడతాడు. మళ్ళీ అపరిచితుడిలో రాము నుంచి రెమో కాదు, ఆ రెమో యాంగిల్ కూడా ఉంది. రెమో ఇప్పుడు కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లి, అదే ఆయన పర్సనల్. ఎవరైనా తిరగబడ్డారా కళ్యాణ్ గారికి? ఎవరూ తిరగబడలేదు, అది ఆయన పర్సనల్. ఈ రెమో యాంగిల్ కూడా ఉంది బాబులో, మన బిడ్డలో సౌమ్యుడిలో రెమో యాంగిల్ ఉంది. ఆ రెమో యాంగిల్ గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అంటే నాకు ఎట్లా అంటే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం, కానీ నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు. నేను దయచేసి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. నాకు మీ అందరి సపోర్ట్ రేపు రాజకీయాల్లో కావాలి, మీ అందరూ అండదండలు కావాలి. నేను మాట్లాడుతుంది ఓన్లీ వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. మిథున్ రెడ్డి అని ఉన్నారు, చాలా మంచివాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు. తమ్మినేని సీతారామ గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు. నాకు మావగారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన చాలా మంచివాళ్ళు. అంటే నా వరకు నాకు వాళ్ళు ఏం చేశారు అవన్నీ సెకండరీ, మాతో రిలేషనల్గా ఉంది నాకు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. లేదు మా అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైనా కమెంట్ చేశారా, నేను ఊరుకునే టైప్ అయితే కాదు. మీరు కడపలోని రాయలసీమలోని బాంబులు చుట్టడంలో ఫేమస్ అయితే మేము తెగింపులో ఫేమస్. దయచేసి ఎవడు కెలకొద్దు, పనికి మాలిన కామెంట్లు పెట్టద్దు. మీరు కామెంట్లు పెట్టారని మీ కామెంట్లు చూసే టైం నాకు ఉండదు. మీరు కామెంట్లు పెట్టారని నాకు ఎవడైనా వచ్చి చెప్పాడా, నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి రెమో యాంగిల్ గురించి మాట్లాడతా, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మిగతా పాయింట్స్ కూడా మాట్లాడతా. నన్ను దయచేసి గెలకొద్దు. ఒక్కొక్క పాయింట్ మీద అనర్గళంగా ఆపకుండా 1 గంట నుంచి 1.5 గంట మాట్లాడతాను. తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నాది బాధ్యత కాదు. సో దయచేసి నన్ను గెలకొద్దు. ఓన్లీ వెన్నుపోటు గురించి చెప్తున్నాను, వినండి. వినపోతే స్కిప్ చేసేయండి. పనికి మాలిన కామెంట్స్ పెట్టారా, పనికి మాలిన వాళ్ళకి చెప్తున్నాను, తొక్క తీస్తాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాను, అయిపోయింది. వివేకానంద రెడ్డి గారికి ఏమైంది, పోనీ అది వదిలేయండి. షర్మిల గారు నాకు చెల్లె, నాకు అక్క కాదు కదా, వైఎస్ జగన్ రెడ్డి గారికే కదా. షర్మిల గారికి ఏం చేశాడు? అక్కడ ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడి నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఒక 10 మంది కూడా ఉంటారు. ఇలా అంటుంటారు, 10 మంది ఉంటారు. 10 మందికి 100 దండాలు పెడతాడు. ఆ లోపల ఉండేటప్పుడు షర్మిల గారు సపోర్ట్ కావాలి. షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి. షర్మిల గారికి చేసింది ఏంటి? ఇదే స్టైల్లో అంటాడు. ఇట్లా ఈ వెన్నుపోటే వివేకానంద రెడ్డికి ముందుపోటు, షర్మిల గారికి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు. నెక్స్ట్ అదే విజయం గారికి వెన్నుపోటు.
మా అమ్మగారు రండి, పార్టీలోకి రండి, మీ సపోర్ట్ కావాలి, మీలాంటి నాయకులు కావాలి, మీ సామాజిక వర్గం మాకు కలిసి వస్తుంది, మీ నాయకత్వంలో మా పార్టీ మరి బలోపేతం అవ్వాలని మా అమ్మగారికి మేము రాకుండా మేము వచ్చిన వాళ్ళు అయితే 2014లో వచ్చేస్తాం, పదం కోసం వచ్చిన వాళ్ళు 2019లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని. అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను, మీకు ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం ఇన్ ఢిల్లీ ఇస్తానని ఏవో మాటలు చెప్పాడు. సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం, మా వర్క్ బాగుంది అనుకుంటే మీరు మమ్మల్ని గుర్తించడం అన్నారు మమ్మీ పాటలో. ఇంక మమ్మీ అంటారు సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి, స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి, అన్నీ మాకు పీనట్సే, నువ్వేంది మాకు ఇచ్చేది, సెంట్రల్ మినిస్టర్ చేసాం, నువ్వు ఏది ఇచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్దది ఇవ్వలేవు. అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసాం, వెన్నుపోటు. సో 1 to 10, 1 to 100 దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఇవ్వకపోతే నేను గొడవడతా, కన్ఫామ్గా గొడవడతా, ధర్నా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, జగనన్న కోసం చచ్చిపోతా. సో దయచేసి ఆ వెన్నుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి, రెడ్డి గారికి ఇచ్చేయండి. సో ఇంత వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను. వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి,